హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం స్టెప్ బై స్టెప్. ఎంతోమందికి అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అన్నదే డౌట్స్ ఉంటాయండి. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అనేది కామన్ లాంగ్వేజ్లో మాట్లాడేది, దానికే సైంటిఫిక్ టర్మ్లో ఐవీఎఫ్ అని అంటాం. ఐవీఎఫ్ ఫుల్ ఫామ్ ఈజ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఫస్ట్ పార్ట్ ఇన్ విట్రో అంటే బాడీ బయట జరుగుతుంది. ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ కణం కలిసే పద్ధతిని ఫర్టిలైజేషన్ అంటాం. సో ఎప్పుడైతే లేడీ ఎగ్ని హస్బెండ్ కణంని ల్యాబ్లో కలిపి మనము పిండం తయారు చేస్తున్నామో దాన్నే మనం ఐవీఎఫ్ అని అంటాం. ఈ ట్రీట్మెంట్లో కపుల్లో ఉన్న వైఫ్ని సెకండ్ ఆర్ థర్డ్ డే ఆఫ్ పీరియడ్ రమ్మంటాం అన్నమాట. వచ్చినప్పుడు స్కాన్ చేసుకొని స్కాన్లో అండాశయాల్లో రెండు వైపులా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అండాశయాల్లో గుడ్ల సంఖ్య ఎలా ఉంది, వాటి సైజెస్ ఎలా ఉన్నాయి అనేవి చూసుకుంటాం. అన్నీ కూడా గుడ్ల నంబర్స్ బాగున్నాయి, సమానంగా ఉన్నాయి సైజెస్ అన్నప్పుడు లేడీకి ఇంజెక్షన్స్ మొదలవుతాయి. ఎటువంటి ఇంజెక్షన్స్ ఇస్తామంటే చిన్న సూది ఇంజెక్షన్స్ పొట్టకు వేసేవండి. షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకున్నట్టు ఉంటాయి. అటువంటి ఇంజెక్షన్స్ డైలీ ఒక 10 to 11 days దాకా నడవచ్చు ఆన్ అన్ యావరేజ్. ఈ మధ్యలో బిట్వీన్ 2 days ఒకసారి లేదా ఆల్టర్నేట్ డే అట్లా స్కాన్స్ జరుగుతాయి లేడీకి. స్కాన్స్లో మనం ఏం చూస్తున్నామంటే ఈ అండాశయాల్లో గుడ్ల సైజెస్ పెరుగుతున్నాయా లేదా, కనీసం ఒక 1 to 2 millimeters పర్ డే రేంజ్లో గ్రోత్ ఉండాలన్నమాట. అన్ని ఫాలికల్స్ ఒక 17 to 18 millimeters సైజ్ వెళ్ళినప్పుడు లేడీకి ట్రిగర్ అనే ఇంజెక్షన్ ఇస్తాం. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఏంటి, అసలు దాని పర్పస్ ఏంటి అంటే అండాశయాల్లో మనకు కనపడేది ఎగ్స్ పర్సే కాదు, ఎందుకంటే ఎగ్స్ అన్నవి మైక్రోస్కోపిక్ సైజ్లో ఉంటాయి. మనకు ఓన్లీ బయట బ్యాగ్ ఫాలికల్ అన్నది కనపడుతుంది. ప్రతి ఫాలికల్ గోడకి ఎగ్ ఆనుకొని ఉంటుందన్నమాట, అతుక్కొని. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఎగ్ గోడ నుంచి రిలీజ్ అయ్యి లోపల ఫ్లోట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లేటర్ ఆన్ తనకి అనెస్థీషియా అంటే మత్తు ఇచ్చి ఎగ్స్ బయటికి తీసే పద్ధతిలో వెజైనా రూట్ ద్వారా ఒక నీడిల్ పంపిస్తాం. ఆ నీడిల్ని ప్రతి ఫాలికల్ లోపల ఎంటర్ అయ్యి లోపల ఉన్న నీరుని మేము బయటికి ఆస్పిరేట్ చేస్తాం. ఆస్పిరేట్ చేసిన తర్వాత ఆ నీరులో ఎంబ్రియాలజిస్ట్ వెతుకుతారు ఎగ్ కోసం. అలా మనకి ఎగ్ అన్నది దొరుకుతుంది. ఎన్ని ఎగ్స్ వచ్చాయి, దాంట్లో ఎన్ని మెచ్యూర్ ఉన్నాయి అన్నది కౌంట్ పెట్టుకుంటారు. అదే రోజు హస్బెండ్ ఫ్రెష్ శాంపుల్ ఇవ్వాల్సి ఉంటుంది, కణాల శాంపుల్. ప్రతి ఎగ్గులో హస్బెండ్ ఒక కణం తీసి ఇక్సీ అన్న పద్ధతి ద్వారా ఎగ్ లోపల ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంజెక్ట్ చేశాక ఒక 3 days తర్వాత మనకి ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి అన్నది మనకు తెలుస్తుంది. ఇలా తయారైన ఎంబ్రియోస్ సేమ్ మంత్లో అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా ఫ్రీజ్ చేసుకొని కొంతమంది వేరే నెలల్లో ఎప్పుడైతే లైనింగ్ బాగుంది, ప్యాటర్న్ బాగుంది, రక్త ప్రవాహం బాగుంది అన్నప్పుడు అప్పుడైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి అందరికీ చాలామందికి మిస్కన్సెప్షన్స్ ఉంటాయండి. అవి ఏంటి అంటే చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజరు, బెడ్ రెస్ట్ అవసరము, అడ్మిట్ అవ్వాల్సి ఉంటుందేమో, ఇంజెక్షన్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, కాంప్లికేషన్స్ రావచ్చు అన్నది అందరూ అనుకునేది. బట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఈజ్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. అది ప్రెజెంట్ డే వరల్డ్లో మనం వాడుతున్న ఇంజెక్షన్స్ కావచ్చు, లేదా మనం చేస్తున్న టెక్నిక్స్ అడాప్ట్ చేసుకున్న క్లినికల్ ప్రాక్టీసెస్ ద్వారా కావచ్చు, ఎక్కడ కూడా అడ్మిట్ అవ్వాల్సిన అవసరమే ఉండదు లేడీకి. ఇంజెక్షన్స్ కూడా అంత పెయిన్ఫుల్ ఉండవండి. అండ్ డైలీ బేసిస్ మీద లేడీ వచ్చి స్కాన్స్ చేయించుకొని ఇంజెక్షన్స్ తీసుకొని హ్యాపీగా వర్క్ ప్లేస్కి కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కూడా బెడ్ రెస్ట్ అన్నది అడ్వైజ్డ్ ఉండదు. ఒక్క కాంప్లికేషన్ అన్నది ఉంటుంది ఐవీఎఫ్కి, దాన్ని మనం ఓహెచ్ఎస్ఎస్ అంటాం. ఈ ఓహెచ్ఎస్ఎస్ కాంప్లికేషన్లో ఏమవుతుందంటే లేడీ బ్లడ్ వెజల్స్లో ఉండాల్సిన నీరు బయటికి వచ్చేసి పొట్టలో లంగ్స్ చుట్టూ చేరుకోవడం జరుగుతుందన్నమాట. ఈ కాంప్లికేషన్ని కూడా మనము ట్రిగర్ స్ట్రాటజీలో కొన్ని చేంజెస్ చేయడం ద్వారా ఈ ఓహెచ్ఎస్ఎస్ కాంప్లికేషన్ని ఆల్మోస్ట్ మనం ఎలిమినేట్ చేయగలుగుతున్నాము. అందుకని మెజారిటీ ఆఫ్ ఫర్టిలిటీ క్లినిక్స్ నవడేస్ హ్యావ్ బికమ్ ఓహెచ్ఎస్ఎస్ ఫ్రీ క్లినిక్స్. అందుకని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి భయపడాల్సింది ఏమి ఉండదు అండి. ఒక్కటే కాస్ట్ గురించి ఎంతోమందికి హెజిటేషన్ ఉంటుంది, అంటే ఇది చాలా కాస్ట్లీ ప్రొసీజర్ కదా అని చెప్పేసి. దానికి ఫేవరబుల్గానే మేము ఒక క్యాంప్ నడపబోతున్నాము బిట్వీన్ November 1st to December 1st. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ మీద 50% డిస్కౌంట్ అనేది ఈ మధ్య డేట్స్లో వచ్చిన వాళ్ళకి ఆఫర్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎవరికైతే నిజంగా నీడెడ్ ఉందో మీరు ఖచ్చితంగా మీరు వచ్చి ఈ టైంలో మీరు రిజిస్టర్ అవ్వగలిగితే ఆ ట్రీట్మెంట్ మీద మీకు ఫైనాన్షియలీ సర్టన్ అమౌంట్ ఆఫ్ హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ట్రీట్మెంట్ ద్వారా సక్సెస్ రేట్స్ కూడా అచీవ్ చేయడానికి ఇంక్రీస్డ్ పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.